ఇక మరి కాసేపట్లో రాష్ట్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. శాసన మండలిలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం నేటి నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. శాసన మండలిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఈ నామినేషన్ల ఉపసంహరణ అనేది ఈ నెల 9 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్లు లెక్కింపులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత డిసెంబర్ లో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకున్నారు. వీరంతా కూడా ఓటు వేసేందుకు అర్హులు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ కలెక్టర్ ను ఆర్ఓగా నియమించారు. అక్కడ నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా ఇవాళ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి. అన్ని ఏర్పాట్లతో పాటు ఇది బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నిక ఉంటుంది కాబట్టి ఈ పట్టభద్రుల ఎన్నిక నోటిఫికేషన్ జారీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు తర్వాత ఎవరైతే పోటీలో ఉంటారో వారికి మాత్రం బ్యాలెట్ ప్రింట్ చేస్తారు. వారికి రియాయితీ ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇటు ఈసీ ఆదేశాల మేరకు ఈఓ కార్యాలయం, ఇటు ఆర్ఓ కార్యాలయం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులకు కూడా ఎన్నికల ఓటింగ్ పై కూడా అవగాహన కల్పించారు. వీరంతా కూడా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఓటు పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ నెల 27న పోలింగ్ ఉంటుంది కాబట్టి ఉదయం 11 గంటల నుంచి ఉదయం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ కౌంటింగ్ మాత్రం జూన్ 5న ఉంటుంది. జూన్ 5న రియాయితీ ప్రకారం ఉంటుంది. ఓట్ల లెక్కింపు 1-2 రోజుల్లో తెలియదు. అయితే గత ఎన్నికల్లో మాత్రం సెకండ్ ప్రయారిటీ ఆధారంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి కూడా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఆధారంగా ఉంటుంది కాబట్టి కొంత కౌంటింగ్ అనేది ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు ఇటు సిఓ కార్యాలయం, ఆర్ఓ కార్యాలయం చెప్తున్న పరిస్థితి. అయితే వరకు నుంచి నామినేషన్లు స్వీకరణ ఉన్నాయి కాబట్టి ఆర్ఓ కార్యాలయం ఏదైతే నల్గొండ కలెక్టరేట్ ఉందో ఆర్ఓ కార్యాలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.